ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. మౌన పోరాటం, మౌన పోరాటం. మేడం, నోర్మోయ్, మీకసలు కొంచెమైనా మనుషుల ఫీలింగ్స్ తో పనిలేదా? మీ ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద వీడియోస్ చేసి పాడిస్తారా? వాళ్ళకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అవి దెబ్బతింటాయని కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? సారీ మేడం. ఎవరికి కావాలి నీ సారీ? పోండి పోండి. సారీ కార్తీక్, తన మాటలు నమ్మి నేను నీ మీద చేయి చేసుకున్నాను. ఏం చేస్తాను, ఆ అమ్మాయి నీతో కలిసి దిగినట్టుగా ఫోటోలు చూపించింది. అవి గ్రాఫిక్స్ లో మిక్స్ చేసి ఉంటారనే ఆలోచన నాకెలా వస్తుంది చెప్పు? మీరు నన్ను కొట్టినందుకు నాకు బాధ లేదండి, కానీ నన్ను ఇన్ని రోజుల నుంచి చూస్తూ కూడా మీరు నా గురించి అపార్థం చేసుకున్నారని చాలా బాధగా ఉంది. ప్లీజ్ కార్తీక్, ఐఎమ్ సో సారీ. చూడండి, నేను ఆడపిల్లలకు న్యాయం చేసే పనులు చేయకపోవచ్చు, కానీ ఒక్క ఆడపిల్ల కూడా అన్యాయం మాత్రం చెయ్యనండి. నాకు అమ్మ లేదుగా, ఆడపిల్ల విలువేంటో తెలుసు నాకు. ఇంకెప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ప్లీజ్. బాయ్. కార్తీక్, కార్తీక్. కార్తీక్, నక్షత్ర, నా బాక్సింగ్ కిట్ బ్యాగ్ సర్దేశావా? సర్దేశాను. అమ్మ రెడీ అయిపోయిందా? రెడీ అవుతున్నారనుకుంటా. సరే, నువ్వు వెళ్ళి అమ్మ రెడీ అయిందో లేదో చూడు నక్షత్ర. నీకు నాకు మధ్య అత్తపోరెందుకు? ఆవిడ ఈ మ్యాచ్కి రాదు, అందుకోసం మా అత్తగారు మంచి ప్లాన్ చేశారు. ఆవిడ ఏం ప్లాన్ చేసిందో తెలుసుకోవాలి. అవంతి, అత్తయ్య, నేను మురారితో బాక్సింగ్ మ్యాచ్ చూడటానికి వెళ్తున్నాను. అలాగే అత్తయ్య. నువ్వు టైంకి భోజనం చేసేసి మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకో. అలాగే అత్తయ్య. సరే, వస్తాను. అత్తయ్య గారు, మీరేదో ప్లాన్ చేస్తా అన్నారు, ఆవిడ్ని వెళ్ళనివ్వనన్నారు. కానీ అక్కడ మురారి బయలుదేరిపోయాడు, ఇటు ఈవిడ కూడా రెడీ అయిపోయింది. ఇంకో 2 నిమిషాల్లో మేము బయలుదేరిపోతున్నాం. సువర్ణ, సువర్ణ, నీ ప్లాన్ సక్సెస్. ప్లాన్ ఏంటి మావయ్య? ఇంకో 2 నిమిషాల్లో నువ్వు మురారి బయలుదేరతారు, కాని ఇంకో 1 నిమిషంలోనే దుర్గా బయటకు వెళ్ళిపోతుంది. బయటకెళ్ళిపోతుందా? ఎక్కడికి, ఎందుకు? మురారి, మురారి, నేను రెడీ. ఏంటి ఆవిడ బయటకు వెళ్ళేది? విన్నారు కదా, మురారిని పిలుస్తోంది. కానీ ఇప్పుడు దుర్గకి ఒక ఫోన్ వస్తుంది. వెళ్ళి చూడు నక్షత్ర. వెళ్ళమ్మా, వెళ్ళు. మురారి, హలో సార్, గుడ్ మార్నింగ్. హలో దుర్గ గారు, నేను ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నా. ఏంటి సార్ కాల్ చేశారు, చెప్పండి.
దుర్గని మురారితో వెళ్ళనివ్వకుండా చెయ్యాలి అంటే తనని సెంటిమెంటల్గా బలమైన దెబ్బ కొట్టాలి. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ఏమైంది సార్? ఎందుకలా మాట్లాడుతున్నారు? దుర్గ సెంటిమెంటల్గా వీక్ అయ్యే పాయింట్స్ రెండున్నాయి. ఒకటి ఈ ఇంట్లో మనుషులు, రెండు ఆ గూడెం మనుషులు. మీరు చదువు చెప్పిస్తున్న మీ గూడెం ఆడపిల్లల్లో ఒక అమ్మాయికి బలమైన యాక్సిడెంట్ అయ్యింది. తన గూడెం ఆడపిల్లలు తనలా మోసపోకూడదు అని దుర్గ కంకణం కట్టుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కొంతమంది ఆడపిల్లల్ని సిటీకి తీసుకొచ్చి చదివిస్తోంది. వాళ్ళంటే దుర్గకి మహాప్రాణం. ఇప్పుడు వాళ్లల్లో రేవతి అనే అమ్మాయికి నేను యాక్సిడెంట్ చేయించాను. అయ్యో, రేవతికి యాక్సిడెంటా? ఎస్ దుర్గ గారు, ఈ అమ్మాయి చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. సార్, మిమ్మల్నే తెగ కలవరిస్తోంది. ఎందుకైనా మంచిది మీరు వెంటనే బయలుదేరి వస్తే బాగుంటుంది. డాక్టర్ గారు కూడా మిమ్మల్ని ఇమీడియట్గా పిలిపించమని చెప్పారు. ప్లీజ్ ఒకసారి రాగలిగితే. అయ్యో, మీరు అలా అనకండి సార్. వాళ్ళు నా పూచీ కత్తి మీద నేను చదివిస్తున్న వాళ్ళు. వాళ్ళకి ఏదైనా అయితే నేను రాకపోవడం ఏంటి? నేను వెంటనే బయలుదేరుతున్నాను సార్. కన్న వాళ్ళకి కష్టం వస్తే కొంచెమైనా లేటు చేస్తుందేమో కానీ ఆ గూడెం ఆడపిల్లలకి కష్టం వస్తే శంకు చక్రాలు వదిలి గజేంద్ర మోక్షం కోసం వెళ్లే విష్ణుమూర్తిని గుర్తుకు తెస్తుంది దుర్గా. చూడు. అలాగేనండి, వీలైనంత తొందరగా వచ్చేయండి. ఓకే సార్. అయ్యో, మురారికి చెప్పాలి, లేదంటే వాడు ఫీల్ అవుతాడు. మురారి, మురారి, మురారి. అత్తయ్య గారు పైకెళ్తున్నారెందుకు? మురారి కోసం. మురారి పైన లేడుగా, ఫోన్ మాట్లాడుతూ ఇప్పుడే బయటకు వెళ్ళాడు. అవునా? ఏమైంది అత్తయ్య? ఏం లేదు, నేను వాడితో ఫోన్లో మాట్లాడతానులే. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, మురారి పైనే ఉన్నాడు. నీకు భలే అబద్ధం చెప్పాను. ఈ క్షణం నుంచే మురారి మనసులో విషపు బీజం నాటడం మొదలవుతుంది. అత్తయ్య గారు, మీ ప్లాన్ సూపర్ అత్తయ్య గారు. ఇప్పుడు నువ్వు సంతోషపడడం కాదు, బాధపడాలి. బాధపడాలా? నా దగ్గర కాదు, మురారి దగ్గర నువ్వు నటించాలి. విషయం అర్థమైందా? సూపర్ అత్తయ్య. ఇక వెళ్ళి నటించు. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? రేవతి అని ఒక స్టూడెంట్ ఉంది కదా, తను హాస్పిటల్లో ఉందంట. తను హాస్పిటల్లో ఉండడం ఏంటమ్మా? యాక్సిడెంట్ అయిందంట్రా. నన్ను చూడాలని కలవరిస్తుందట. త్వరగా వెళ్ళాలి. పదమ్మా, నేను డ్రాప్ చేస్తాను. మురారి, మనం బయలుదేరదామా? అదేంటి, అత్తయ్య గారు మనతో వస్తున్నారన్నో, మరి బావగారితో ఎక్కడికి వెళ్తున్నారు?
ఇదేంటి, అమ్మ నా కోసం రెడీ అయింది కదా, అన్నయ్య బయట నుంచి వచ్చి అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఏమో, ఆయనకి అత్తయ్య గారితో ఇంకా ఇంపార్టెంట్ పని ఏదన్నా ఉందేమో. అంటే నీదోన్లీ మ్యాచే కదా, ఆయనది డ్యూటీకి సంబంధించిన పనేమోనని. ఓన్లీ మ్యాచా? అంటే అది ఇంపార్టెంట్ కాదా? అయ్యో, అలా నేనెప్పుడన్నాను? బావగారలా అని ఉంటారేమోనని చెప్తున్నాను. లేదంటే అత్తయ్య గారు ఎందుకు వెళ్తారు? అన్న ఏమీ అలా చెప్పుండడు. మరి అత్తయ్య గారే కావాలని నీతో రాకూడదని వెళ్ళిపోయారంటావా? ఏయ్, నేనెప్పుడన్నాను అలా? అమ్మ ఎప్పుడు అలా చేయదు. మరి లేదంటే ఏంటి? అసలు అత్తయ్య గారు ఎందుకు బయటకు వెళ్లారు? బావగారు ఆవిడ్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎందుకు తీసుకువెళ్తున్నారు? ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఏమక్కర్లేదు, అమ్మ ఏదో పని మీద వెళ్ళుంటుందిలే. ఏదో నాకు ఇంపార్టెంట్ మ్యాచ్ ఉందని అమ్మ వస్తే బాగుంటుందని అనుకున్నాను. అనుకోవడం ఏంటి? అత్తయ్య గారిని అడిగావు కదా రమ్మని. తప్పకుండా వస్తానని, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదని అత్తయ్య గారు కూడా చెప్పారు కదా. చెప్పింది. ఇప్పుడు వేరే పనేదో పడింది. అయితే ఏంటి? అరే, ఇప్పుడు నేనేమన్నానని నా మీద అరుస్తున్నావు? అత్తయ్య గారు చెప్పిన మాట చెప్పాను, అంతే కదా. నేనేమీ లేనిపోని కల్పించి చెప్పట్లేదు కదా. నేను నిన్నేమీ అనట్లేదు నక్షత్ర. నువ్వు ఏ మాటలు నాకు గుర్తు చేయక్కర్లేదు. పద, మనం బయలుదేరదాం. ఏంటో, పెళ్ళాలంటే ఈ మగాళ్ళకి చులకనేమో. ఏం మాట్లాడినా తప్పే. మూడు సార్లు చేసినా ఫోన్ రింగ్ అయి కట్ అయిపోతుందేంటి? సిగ్నల్ ప్రాబ్లమా? సిస్టర్ చెప్పండి మేడం. యాక్సిడెంట్ అయిన అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రేవతి, ఎక్కడుంది? ఎమర్జెన్సీ వార్డులో ఉందండి, ఇటువైపు. అలాగే, థ్యాంక్ యూ సార్. రండి దుర్గ గారు, ఇందాకటి వరకు మిమ్మల్నే కలవరించింది. రేవతి, అమ్మ రేవతి, రేవతి ఒక్కసారి చూడు. రేవతి, డాక్టర్, ఇప్పుడు రేవతికి ఎలా ఉంది? చాలా సీరియస్ ఇంజరీస్ అయ్యాయి మేడం. కళ్ళు తెరవకపోతే కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ డాక్టర్, మీరలా అనకండి. డబ్బు ఎంతైనా పర్వాలేదు, రేవతికి ఏం కాకూడదు. అమ్మ రేవతి, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. రేవతి, దుర్గ గారు, రేవతి, ఎంతో స్ట్రాంగ్ గా ఉండే మీరు ఇలా అయిపోతున్నారేంటి? మీకు తెలియదు సార్, వీళ్ళు నా పిల్లలు, నా గూడెం మనుషులు. వీళ్ళలో ఎవరికి ఏదైనా జరిగినా ముందు నాకు నేను సమాధానం చెప్పుకోలేను. అయ్యో రేవతి, రేవతి, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. రేవతి, రేవతి, రేవతి. డాక్టర్, ఓకే మేడం, డాక్టర్, నేను చూస్తాను. కళ్ళు తెరిచింది, ఒకసారి చూడండి. ఒక ఇంజెక్షన్ ఇస్తే తను అవుట్ ఆఫ్ డేంజర్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నేను అది రాసిస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రేవతి మేడం, చెప్పు. నన్ను క్షమించండి మేడం. నిన్న ఎందుకు మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను? చచా, అవే మాటలు రేవతి. నువ్వు కళ్ళు తెరిచావు, నాకంతే చాలు. అసలు
ఇది ఎలా జరిగింది రేవతి? నేను రోడ్డు పక్కన నడుస్తూ వస్తున్నాను. ఆ వెహికల్ స్పీడ్గా నా మీదకి వచ్చి నన్ను గుద్దేసి వెళ్ళిపోయింది. నీ మీదకి రావడం అంటే? అంటే రోడ్డు మధ్యలోంచి వెళ్లే బండి పక్కకి వచ్చి నన్ను గుద్ది మళ్ళీ రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తుందేంటి? హలో అమ్మా. ద్వారకా, రేవతి విషయంలో జరిగింది చూస్తుంటే ఎవరో కావాలనే చేశారనిపిస్తోందిరా. వెంటనే ఈ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసి కనుక్కో. అలాగే అమ్మా. రేవతికి యాక్సిడెంట్ జరిగింది ఏ రోడ్లో అడుగు? ఒక్క నిమిషం. రేవతి, నీకు యాక్సిడెంట్ ఏ రూట్లో జరిగింది? శ్రీరామ్ నగర్ కాలనీ, రోడ్ నంబర్ 4లో మేడం. ద్వారకా, ఓకే అమ్మా, నేను పిఎస్కి వెళ్ళి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. ఇది న్యాచురల్గా జరిగితే పర్వాలేదు, కానీ ఎవరైనా చేయించారని తేలితే మాత్రం వాళ్ళని వదలదు ద్వారకా. అలాగే అమ్మా. సరే, నేను రేవత్తో మాట్లాడి ఇంటికి వెళ్తాను. మురారి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సరే అమ్మా, ఉంటాను. సరే ద్వారకా. రేవతి, నీకేం కాదమ్మా, ధైర్యంగా ఉండు. నేను మళ్ళీ వస్తాను. అలాగే మేడం. సార్, నేను తనను చూసుకోవడానికి స్టాఫ్ని అరేంజ్ చేస్తాను. డోంట్ వరీ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మురారి, నీకేదో ఇంపార్టెంట్ మ్యాచ్ ఉందని రఘురామ్ చెప్పాడు. ఎన్నింటికి? నీకెందుకు? నువ్వేమన్నా వచ్చి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తావా? అదేంటి మురారి, అసలు ఇప్పుడు నేనేమన్నానని అంత చిరాకు పడుతున్నావు? ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదులేండి. తన బాక్సింగ్ కాంపిటీషన్కి అత్తయ్య గారిని రమ్మని అడిగితే వస్తానని చెప్పి అత్తయ్య గారు బయటకు వెళ్ళిపోయారు. అందుకే చిరాగ్గా ఉన్నాడు. నక్షత్ర, ఇక చాలు, పద. మురారి, నీకు అమ్మ ఉంటే ఆట గెలుస్తాననే నమ్మకం ఉంటే నన్ను నీతో తీసుకెళ్ళు. నేనొస్తాను మురారి. మా అమ్మ నాతో రానంత మాత్రాన అమ్మ నాతో లేదనుకోవద్దు. అమ్మ స్థానాన్ని అడ్డమైన వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నించొద్దు. మా అమ్మ నాతో ఎప్పుడూ ఉంటుంది, ఇక్కడ. వద్దు మురారి, మనకి ఈవిడితో మాటలెందుకు? ఏంటో మాట్లాడితే కడుపులో మోసాను కన్నాను అని ఒకే ముక్క చెప్తూ ఇక్కడే పడి వేలాడుతున్నారు. పద, మనిద్దరం వెళ్దాం. ఈవిడ అమ్మైనా అమ్మ కానట్టే కదా. పద. హలో. ఆహా, అవునా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మురారి, నేను బయటికి వెళ్ళాను. సారీ, కాస్త లేట్ అయింది. పద, బయలుదేరదాం. అక్కర్లేదమ్మా. ఏ, ఎందుకు? కాంపిటీషన్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిందా? అయ్యో, నేను నీతో రావాలని చాలా హడావుడి పడుతూ వచ్చేసాను. క్యాన్సిల్ అయిందని ఒక్క ఫోన్ చేసి ఉండాల్సింది మురారి. అక్కడ ఉండిపోయేదాన్ని. సర్లే, కాసేపు ఆగి మళ్ళీ వెళ్తాను. మురారి, నాకొక డౌట్ వచ్చింది, అడగనా? ఏంటది? ఆ అత్తయ్య గారు నీ కాంపిటీషన్ క్యాన్సిల్ అయినందుకు
ఫోన్ చేయొచ్చు కదా అన్నారు. మరి ఆవిడ కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అవును, అత్తయ్య గారికి క్యాన్సిల్ అయిందని అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధం కాదు, నిజంగానే క్యాన్సిల్ అయింది. ఆ ఛాలెంజర్ ఇవాళ రావట్లేదంట. అమ్మ నక్షత్ర, ఇదిగో ఇవి అవంతికి తీసుకెళ్ళివమ్మా. ఏంటి మామయ్య ఇవి? అదేనమ్మా, ఇందాక మీ అత్తయ్య గారు అవంతి కోసం షాపింగ్కి వెళ్ళారంట. మీ బావగారు ఆవిడ్ని తీసుకెళ్లి ఇవన్నీ కొనిపించారంట. నేను లోనికి వస్తుంటే అవంతికిమ్మని ఇవి నాకిచ్చి అర్జెంట్ పనుందని వెళ్ళిపోయాడు. నేను ఆఖరిసారి అడుగుతున్నాను, నా కోసం దుర్గని చంపగలరా లేదా? దుర్గని చంపడం అనేది జరిగే పని కాదు. ఎందుకని? ఆ దుర్గని చంపేస్తా, కానీ శారీరకంగా కాదు, మానసికంగా చంపేస్తా. అదైనా చేయండి. దుర్గ కాదు చావాల్సిందే, ఆ ద్వారక చావాలి. వెంటనే చేయండి. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.